హాయ్ హలో అస్సలం వాలేకుమ్ నమస్తే. వెల్కమ్ టు కేఎన్ఆర్ ఇంటర్నేషనల్ ట్రావెల్స్ అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారని కోరుకుంటున్నా. ఈరోజు టాపిక్ ఇండిగో బ్యాగేజ్ ఇన్ఫర్మేషన్ గురించి అండి. దీనిలో మాకు చాలా మంది అడిగే రిలేవెంట్ క్వశ్చన్స్ ఇవి. అంటే డొమెస్టిక్ లో ఎంత బ్యాగేజ్, ఇంటర్నేషనల్ లో ఎంత బ్యాగేజ్, 15 కిలో ఎన్ని పీసెస్ కట్టాలా, 30 కిలో ఎన్ని పీసెస్ కట్టాలా. ఈ వీడియోలో లాస్ట్ వరకు చూడండి. నేను బ్యాగేజ్ ఇన్ఫర్మేషన్ గురించి పూర్తిగా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా. అయితే వీడియోలోకి పోకముందు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. అట్లాగే మన ఛానల్లో ఉండే వీడియోస్ కొత్తగా చూసే వాళ్ళకందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా, ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ నచ్చితే లైక్, షేర్ అండ్ కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ. ఫస్ట్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి డొమెస్టిక్ ఫ్లైట్స్ గురించి, అంటే ఇండియాలో ట్రావెల్ చేసే వాళ్ళకు. దీనిలో 15 కిలో లగేజ్, 7 కిలో హ్యాండ్ బ్యాగ్ ఇస్తారు. 15 కేజీ లగేజ్ 1 పీస్ కట్టుకోవచ్చు, అంటే సూట్ కేస్ కానీ బ్యాగ్ కానీ ప్యాక్ చేసుకోవచ్చు, నో ఇష్యూ. ప్లస్ అడల్ట్స్ కి సేమ్ బ్యాగేజ్ 15+7, చిల్డ్రన్ కి సేమ్ 15+7, ఇన్ఫాంట్ కి మాత్రం 7 కిలో హ్యాండ్ బ్యాగేజ్ మాత్రమే దొరుకుతుంది. చెక్ ఇన్ బ్యాగేజ్ అనేది దొరకదు. నెక్స్ట్ టాపిక్ ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ గురించి, టు అండ్ ఫ్రమ్ ఇండియా. ఈ ఇంటర్నేషనల్ సెక్టార్ లో వచ్చేసి ఒక్క కంట్రీకి మాత్రం ఇండిగో 15+7 బ్యాగేజ్ అలౌన్స్ చేస్తుంది. అది ఏ కంట్రీ కాదు, జఫ్నా అని శ్రీలంకలో స్మాలెస్ట్ ఎయిర్పోర్ట్. నెక్స్ట్ 20+7 లగేజ్ ఇంటర్నేషనల్ సెక్టార్ లోని కొన్ని కంట్రీస్ కి ఇండిగో ప్రొవైడ్ చేస్తుంది, ఓన్లీ 20+7 బ్యాగేజ్. అవి ఏ కంట్రీస్ అంటే బ్యాంకాక్, బాలి, కఠ్మండు, క్రాబీ, మీల్, మారిషియస్ అండ్ ఫూకెట్. ఈ కంట్రీస్ కి ఇండిగో 20+7 ప్రొవైడ్ చేస్తుంది. నెక్స్ట్ 30+7 బ్యాగేజ్. ఈ బ్యాగేజ్ మన గల్ఫ్ కంట్రీస్ కి ఎక్కువ ప్రొవైడ్ చేస్తుంది ఇండిగో. ఫర్ ఎగ్జాంపుల్ కువైట్, సౌదీ, బహ్రెయిన్, దుబాయ్, దోహా, ఒమాన్, ఈ కంట్రీస్ కి 30+7 ఇస్తుంది. అవి ఎట్లా ప్యాక్ చేసుకోవాలనేది నేను చెప్తాను. 30 కేజీ అనేది 15 లేదంటే 20-10 ఇట్లా 2 పీసెస్ చేసుకోవచ్చు. 2 పీసెస్ లో వచ్చేసి మనకు ఫస్ట్ పీస్ కార్టూన్ అలౌడ్, దాని తర్వాత సెకండ్ పీస్ సూట్ కేస్ కానీ బ్యాగ్ కానీ, అంటే ఓవరాల్ గా 30 కేజీ లగేజ్ ఉండాలి. అండ్ 30 కేజీ ఓన్లీ 1 పీస్ చేసుకోవచ్చా అంటే అవును, చేసుకోవచ్చు. 30 కేజీ కార్టూన్ మాత్రమే అలో, అంటే 1 పీస్ మాత్రమే, అది కూడా క్లీన్ వ్రాపింగ్ చేసుకొని ఉంటుంది. 30 కేజీ కాకుండా మీ దగ్గర ఎక్సెస్ బ్యాగేజ్ ఉంది అంటే పర్ కిలోకి ఎయిర్పోర్ట్ లో చాలా ఛార్జెస్ చేస్తున్నారు. అంటే మన దగ్గర ఇప్పుడు మీరు టికెట్ తీసుకున్నారు, మీరు ఫస్ట్ అడిగితే ఎక్సెస్ బ్యాగేజ్ 5 కిలోకి ఇంత ఛార్జెస్ అని ఉంటుంది, 10 కిలోకి ఇంత ఛార్జెస్ అని ఉంటుంది. అది కూడా టికెట్ ఇష్యూ చేయకముందే మీరు కన్ఫర్మ్ చేసుకోవాలా. ఒకవేళ మేము ఎయిర్పోర్ట్ పోయి చూస్తాము అంటే పర్ కిలోకి చాలా ఛార్జెస్ చేస్తున్నారు ఇండియాలో కానీ గల్ఫ్ కంట్రీస్ లో. ఈ నెక్స్ట్ క్వశ్చన్ అనేది చాలా ఇంపార్టెంట్. అడల్ట్ కి ఎంత బ్యాగేజ్, చిల్డ్రన్ కి ఎంత బ్యాగేజ్, ఇన్ఫాంట్ కి ఎంత బ్యాగేజ్ ఇంటర్నేషనల్ లో. అడల్ట్ కి 30+7 నార్మల్ గా, చిల్డ్రన్ కూడా యాజ్ యూజువల్ 30+7. ఇన్ఫాంట్ కి మాత్రం చెక్ ఇన్ బ్యాగేజ్ అనేది ఉండదు, ఓన్లీ హ్యాండ్ బ్యాగేజ్ 7 కిలో ప్రొవైడ్ చేస్తుంది ఇండిగో. అవి ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ కి మాత్రమే. ఇంటర్నేషనల్ గానీ డొమెస్టిక్ గానీ సేమే, 7 కిలో హ్యాండ్ బ్యాగేజ్ ఇన్ఫాంట్ కి మాత్రమే ఇస్తుంది. మీరు ఆస్ట్రేలియా నుంచి ఇండియాకి ఇండిగోలో ట్రావెల్ చేస్తున్నారా, అయితే మీకు లగేజ్ 46+8 కిలో ప్రొవైడ్ చేస్తుంది ఇండిగో. అట్లానే ఇండియా నుంచి ఆస్ట్రేలియా ట్రావెల్ చేసే ఇండిగోలో అప్పుడు వాళ్ళు ఇచ్చే బ్యాగేజ్ 30 కేజీ లగేజ్, అది 2 పీసెస్ చేసుకోవాలా, సింగిల్ పీస్ నాట్ అలౌడ్. ప్లస్ 8 కేజీ హ్యాండ్ బ్యాగ్స్. యూరోప్ కంట్రీస్ అండ్ ఆఫ్రికన్ కంట్రీస్, ఈ కంట్రీస్ కి ఇండిగో ప్రొవైడ్ చేస్తున్న బ్యాగేజ్ 30 కేజీ. ఇవి కూడా యాజ్ యూజువల్ 2 పీసెస్ మాత్రమే అలౌడ్, సింగిల్ పీస్ నాట్ అలౌడ్. ప్లస్ 8 కేజీ హ్యాండ్ బ్యాగ్ సపరేట్ ఉంటుంది. యునైటెడ్ స్టేట్స్ కి అయితే ఇండిగో ప్రొవైడ్ చేసే బ్యాగేజ్ 46 కేజీ లగేజ్ ప్లస్ 8 కేజీ హ్యాండ్ బ్యాగ్ సపరేట్ ఉంటుంది. ఒకవేళ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. మీకు ఈ వీడియోలో ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నాకు కాల్ అయినా చేయొచ్చు 9701253468. ఎక్కడంటే కడపలో కృష్ణా సర్వీస్ కాడ
దేవుని కడప ఆర్చ్ ఉంటుంది, దానికి లెఫ్ట్ సైడ్ లోనే మన ట్రావెల్స్ ఉంటుంది. బోర్డు కూడా తగిలించి ఉంటారు, కేఎన్ఆర్ ఇంటర్నేషనల్ ట్రావెల్స్ అని. మీరు విజిట్ కావాలంటే కూడా విజిట్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్.